మాట్లాడేది ఉండే అన్న వాళ్ళు ఉంటే అన్న వాళ్ళు కొడుతురా నువ్వు మాట్లాడొద్దని కొడతాడు తిడతాడని కాదు ఎందుకు ఇజ్జత్ తీసుకోవడం ముంగట అని చెప్పి ఇప్పుడు వచ్చి ఇజ్జత్ తీస్తున్నావు కదా ఆల్రెడీ నాది ఆయన తప్పు అర్థం చేసుకుంటే నేనేం చేస్తా అన్నా ఆయన తప్పు అర్థం చేసుకుంటే నేనేం చేస్తా అన్నా యూట్యూబ్ నుంచి వచ్చినప్పటి నుండి నా కాల్స్ పడతలేదు నా మెసేజ్ కి రిప్లై ఇస్తలేదు దేనికి రెస్పాండ్ అయితలేదు అది నా ఇష్టం ఏం తెలియదు స్టోరీ ఏంది వద్దు చెప్పక అన్నకి ఇప్పుడే నేను చెప్పుకుంటా చెప్పకానంటే రేపటి దినం ఇంకేమైనా అవుతా చెప్పకానంటే అట్లనే వదిలేసా ఎందుకు వదిలేసా చెప్తా రాంగ్ అరుస్తుండన్నా ఇట్లనే ఫోన్ లిఫ్ట్ చేస్తలే మెసేజ్ చేస్తలే అంటే నేను వర్కులు ఉండే లిఫ్ట్ చేయలే నేను సెకండ్ వీడియోకి వచ్చినప్పుడే చెప్పిన ఊకే ఫోన్ చేయకు ఇంట్లో నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పిన మెసేజ్ ఎవరు చేసిరా అడగనా పోనీ నేను చేసిన దానికి రిప్లై ఏమి ఇచ్చింది కదా స్టార్ట్ చేయరా అది సోనవాడు ఫోన్ చేసిండు ఇక్కడ తప్పునరా సుప్రియతో లొల్లి పెట్టుకున్నాడు ఏడు ఏమైంది ఏమైతుంది మీరు ఎందుకు వచ్చిరా ఏం చేస్తున్నావు ఆమెతో నువ్వెందుకు ఎప్పుడు వచ్చినావు సుప్రియ కాదు నీకు కాల్ చేసినప్పుడు రెస్పాండ్ చేయాలా అర్థమైతేలే నీకు పిచ్చోన్ లెక్క అనిపిస్తున్నా ఏమైంది ఏం పిచ్చోన్ మీరు నీకు తెలియదా నా గమ్ము నా మధ్యలో రాకుండా నీకు ఏమే అసలు ఆమె ఎందుకు వచ్చింది ఫోన్ చేసిన సుప్రియ ఫోన్ చేసిండని వచ్చిన ఏం తెలియదు స్టోరీ ఏంది ఏంది అసలు ఇదంతా ఏం చెప్పాలి ఎప్పురి ఫోన్ చేస్తే ఫోన్ లేవటానికి చేత కాదు మెసేజ్ చేసే మెసేజ్ కి రిప్లై నాకు ముందు నుంచే తెలుసా ఆమె ఛానల్ కి రాక ముందుకే తెలుసు ఆమె వచ్చిందే నా వల్ల ఏదో కొత్తగా ఉన్న సినిమా అంతా అరే ఆమె ముందు నుంచే మాట్లాడతా అన్న నాతో మీకు తెలియదు స్టోరీ అది అవునా సుప్రియ అన్న మాట్లాడితే జస్ట్ క్యాజువల్ గా మాట్లాడతా కానీ ఆయన వాళ్ళు వచ్చినది ఇన్ని రోజులు అవుతుంది వచ్చి ఇన్ని రోజులు అవుతుంది వస్తలేదన్నా మళ్ళా ఆమె ఫోన్ చేసే ఫోన్ లేవడతలేదు అప్పట్లేక లేదామె అప్పుడు మంచిగా మాట్లాడుతుండే అనుకుంటా అప్పుడు చెప్తే అయిపోగారా తెలియదు నాకు చెప్పకుండా వచ్చింది సరే అట్లనే ఉందమ్మా నేను కూడా సైలెంట్ ఎన్ని వీడియోస్ లో వచ్చినా ఛానల్ చూస్తలేవా ఎన్ని వీడియోస్ లో వచ్చినా నాకు తెలియదు అని అంటున్నా మళ్ళా వీడియోస్ చేసినప్పుడు మీరు షూటింగ్ వదినప్పుడు కూడా నాకు తెలుసు మీరు షూటింగ్ లో మీతో అన్న క్యాజువల్ గా మాట్లాడుతున్నా ఏం లేదాడా క్యాజువల్ దానికి ఎందుకు అంత చేసినప్పుడు లేవటాలన్నా రెస్పాండ్ కావాలా ఫోన్ ఇష్టం అన్నా రెస్పాండ్ కావాలా ఫోన్ కి ఆమె ఇష్టం అది ఏంది ఆమె ఇష్టము పిచ్చోళ్ళమా పిచ్చోన్ లెక్క పిచ్చోన్ తీరా కనిపిస్తున్నావు మన పిచ్చోన్ లెక్కలు చేస్తున్నావు ఇప్పుడు అంతా ఏం తెలియదు మాట్లాడుతుంది ముందు నుంచే చాట్ చేస్తుంది అవును మాట్లాడితే చాట్ చేస్తా అన్నా నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఎందుకు అరవడం వచ్చి నా మీద అరుస్తున్నాడు
ఇదంతా వీడియో పెడతా నేను. పెట్టు, పెట్టడానికి ఏం లేదు, భయం లేదు నాకు. ఓకే కదా సుప్రియ? అన్న పెట్టు. అని అయితే తెలవాలి వాళ్ళకి కూడా ఏమైతుందో. కాదు మధ్యలో ఫోన్ చేస్తున్నా, ఏమో ఫోన్ చేసినప్పటి నుంచి నాకు రాబుద్ది అయితే లేను. ఓళ్ళ కోసం వస్తున్నా, నీ కోసం వస్తున్నాయి 2-3 వీడియోల గురించి, అర్థమైంది? ఆ మాట నాకు ముందే చెప్పాలి కదరా. అరే ఏముందని చెప్పని కన్నా, ఏముందని చెప్పాలి, ఏమని చెప్పాలి చెప్పు. ఇప్పుడు ఎందుకు కొట్లాడుతున్నావు? ఆమె ఎందుకు పిలుచుకున్నావు సపరేట్ గా? నువ్వు ఎవరు పిలిచిరు? వీడియోలు ఉందా, ఏడున్నా అంటే కలరం కాడు ఉన్నా. ఇప్పుడు లేవట్టింది ఆఫ్టర్ 1 month తర్వాత. లేవడితే కలరం కాడు ఉన్నా అంటే అన్న వాళ్ళు ఉన్నారు అంటే వేరే వీడియో ఏంది, ఏం విన్నాడు? మాట్లాడుతున్నా ఏం ఎడుకోవాలా? నేను పిలిచిన ఆమెని రాంగ్ అరుస్తుండన్న, ఇట్లనే ఫోన్ లిఫ్ట్ చేస్తలే, మెసేజ్ చేస్తలే అంటే నేను వర్కులు ఉండే లిఫ్ట్ చేయలే. వంద పనులు ఉంటాయి రా ఆమెకు కూడా, ఇంకేం పనులు పెట్టుకోకుండా ఉన్నదా ఆమె? అది కాదు రా, నువ్వు చెప్తే అర్థమైతే నువ్వు ఇంత దానికి ఎందుకు తీసుకుంటున్నావు? నాకు అర్థం కాదు. ప్రభాస్ మీకు ఏం అర్థం కాకపోతే మీరు చెప్పాలా మళ్ళీ నువ్వు ఇప్పుడు చెప్తే తర్వాత చెప్తావు. అందరం తీసుకోను తెలియదంటే వాళ్ళు ఏదో తప్పుగా అర్థం చేసుకుంటారు. అరే ఇప్పుడు మైండ్ లా 100 తిరుగుతున్నాయి. ఇప్పుడు నువ్వు ఆమెను సపరేట్ తీసుకొచ్చి నిచ్చబెట్టి మాట్లాడుతున్నావు, వరుతున్నావు ఆమెని. ఏంది కలరం కాడు కాదు, నీకు మాట చెప్పాలా? అమ్మకి ఉన్నాను కూడా తెలియదు, నాకు తెలియని కూడా తెలియదు. సుప్రీం పిలిచిన నేను నువ్వు ఎందుకు ఫోన్ చేసి ఇగో ఇద్దరు మాట్లాడుకుంటారు, ఏంది మీరు లేరా అని చెప్తే మేము రఫ్తార్లు ఉరికొచ్చినాం. ఛానల్ కి రాకముందు నుంచే తెలుసు ఈమె కాల్ రెస్పాండ్ అయితే లేదు, మెసేజ్ రెస్పాండ్ అయితే లేదు. అంటే ఇప్పుడు డైలీ నువ్వు వాళ్ళతో మాట్లాడుతావు అన్న, వాళ్ళు నీకు కాల్ కానీ మెసేజ్ కానీ రెస్పాండ్ చేయకపోతే నీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? నేను అందుకు చేస్తలే, నేను ఇన్ని రోజుల నుంచి వీడియోలు మాట్లాడి జస్ట్ ఏడునో ఏందని అడుగుతా. లేపుతుంది లేకపోతే లేదు, నీళ్ళు లేదు అసలు ఆమెతోని. కాదన్నా, ఇప్పుడు ఆమె గురించి ఆలోచించి నేను వీడియోలలో వస్తలేను. మళ్ళీ నువ్వు ఛానల్ ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడతలేవు, నేను ముంగట చిల్లాడితే నీకు మంచిగా అనిపిస్తలేదు, నాకు మంచిగా అనిపించదు. మంచిగా అనిపించదు, ఆబ్వియస్లీ మంచిగా అనిపించదు. ఆమె నాతో మాట్లాడతలేదు, నాకు ఆమె ముందు నుంచే తెలుసు. ముంగట నిలబడి ఆమెకు తెలియనట్టు వచ్చి నటించుకుంటూ వస్తాలా నేను? అవన్నీ ఎందుకు చెట్ల కూర్చొని తీరు అనిపిస్తున్నా మీ అందరికి. ఏమో అందరికి అరే మళ్ళీ అంత సినిమా చెప్పినాక చెప్తే అర్థమవుతుందా అంటే మీకు చెప్తే అర్థం కాదు, మీరు వెళ్ళిపోతే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? మీరు అనుకుంటారే అది కాదు. నేను ఆమెతో మాట్లాడింది మీ గురించి ఎందుకు పోతాం, నువ్వే పక్కకు దా సుప్రియ స్టార్ట్ చేద్దాం దా. నేను మాట్లాడని తోని నేను మాట్లాడా ఏం మాట్లాడుతావు ఆమె? సరే మాట్లాడు, ముంగట మాట్లాడు. వద్దు అంటే నేను మా అన్న ఉంటాడు, నువ్వు ఎందుకు చెప్తున్నావు అమ్మని? ఇప్పుడు అందరూ ఒకటే కదా. సపోర్ట్ చేస్తున్నావు నువ్వే అన్నావు కదా ఆమె నీకు. ఏమంటున్నా నీకు చెప్తా, నీకు తర్వాత నేను ఇప్పుడు చెప్పా వీడియో తీస్తున్నాడు. ఇప్పుడు చెప్పా నీకు తర్వాత చెప్తా. నేను ఏందో చెప్పు పోరా. సరే దారా ఏం మాట్లాడతాడు మాట్లాడు ఏం మాట్లాడుతావు? సరే మాట్లాడరా ఏం మాట్లాడుతావు మాట్లాడుకో ఒక్కగా వచ్చినాం ఏమో అన్ని కథలు కొత్త కథలు. బోయిగూడ బాయ్స్ మంచిగా ఉన్నది బ్రాండ్ చేసుకోండి. ఎట్లా తెలుసు నీకు? ఎట్లానే అంటే నవీనన్న ఒకసారి పట్టుకొచ్చిండు, నార్మల్ గా మెసేజ్ చేసిన. మెసేజ్ ఎవరు చేసిరు అడగనా? నేనే చేసినా. పోనీ నేను చేసిన దానికి రిప్లై ఏమి ఇచ్చింది కదా. నేను అప్పుడు మధ్యలో అడిగిన అన్నకు అన్నాడు. చెప్తుందా మధ్యలో నేను అడిగిన అన్నకు చెప్పినావంటే అన్నకు తెలుసు నేను నీతో మాట్లాడుతున్నట్టు అని చెప్పిండు.
ఇప్పుడు అది కూడా ఒకటి చెప్పిండు సోను ఫోన్ వాడిడా. చేసి చెప్తానా లేదా మళ్ళీ ఇది ఎందుకు చెప్పలే నువ్వు కూడా? ఇగో ఈయననే అన్నాడు నేను చెప్పినా అని. నువ్వు చెప్పలేదు నువ్వు చెప్పలేదులే కదా. నేను చెప్పినా నువ్వు ఎందుకు మళ్ళీ చెప్పలే? ఎందుకు చెప్పినావు? నేను అన్నకి చెప్తా అంటే నువ్వు వద్దు చెప్పక అని చెప్పినావు కదా. వద్దు మళ్ళీ ఎందుకన్నా? నేను ఈయననే తెలుసు అని అన్నాడు చెప్పినా. నేను వద్దు తెలుసు అని చెప్పకు చెప్పినా, అన్నాడు. వద్దని చెప్పలే నేను నేను. చెప్తాను లేదు ఏం సుప్రియ చెప్పకు నువ్వు అని కూడా చెప్పిండు. చెప్పకపోవడం తప్పే కదా. అన్న నేను చెప్తా ఫోన్ చేసి అంటే ఈయననే అన్నాడు వద్దు చెప్పక అన్నకి ఇప్పుడే నేను చెప్పుకుంటా అది అన్నకి చెప్పకాను అని అంటే అన్నాడు. రేపటి దినం ఇంకేమైనా అవుతా చెప్పకాను అంటే అట్లనే వదిలేసా? ఎందుకు వదిలేస్తా చెప్తా. మళ్ళీ ఇదెందుకు చెప్పలే? మళ్ళా తప్పకూడదు. ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది? ఆడ మంచిగానే ఉన్నాడు, ఆడ మంచిగా ఉన్నాం, మేము మంచిగా ఉన్నాం, ఎవరు బద్నాం అవుతుండ్రు? నేను ఏమంటున్నా నాకు ఫోన్ చేసినప్పుడు నా ఫోన్ ఇష్టం అన్నా నేను లిఫ్ట్ చేస్తలేదంటే అరే నార్మల్ గా మాట్లాడినప్పుడు మాట్లాడాలి, లేకపోతే మాట్లాడాలి, మధ్యలో నా ఇష్టం లేదు ఇష్టం కదా అన్న. మాట్లాడకరాబే నాతోటి నాకు మంచి అనిపిస్తలేదు అంటే చెప్పేసి అప్పుడు నేను చెప్పినా వదిలేస్తుండే. నేను మాట్లాడా ఫోన్ చేయొద్దు మెసేజ్ చేయకు నాకు మొన్న అని కూడా చెప్పినా. వచ్చిన ఆమె ఉందని చెప్పి అటు నుంచి అటు బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయినా నాకు నేను నచ్చలే బొమ్మని పోయి. చెప్పినా నేను బొమ్మని చెప్పినా నేను నీకు చెప్తున్నానా నేను ఆమెతో బొమ్మని కాదు దొబ్బేసిందా నిన్ను? ఆమె కాదు నేను నీకు చెప్తున్నా. ఆమె మీరు ఆ రోజు కలరంకి రమ్మన్నారు, ఈమెను చూసిన ఈమె నా ఫోన్ మాట్లాడతలే నాతో మాట్లాడతలే ఆమె కూడా నాకు నిలిచబుద్ధి కాదని చెప్పి ఇప్పుడు అట్లనే వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆమెతో ఎందుకు గొల్లు పెట్టుకున్నావు? మాట్లాడానికి వచ్చిన మీరు వచ్చిరు ఆ వీడియో పెట్టుకొని నీకు రే, నన్ను తీయనా నీకు కెమెరా వచ్చి ఉంది, ఫోన్ మాట్లాడబుద్ది పగలగొట్టేస్తా. అయితే నా ముందు వచ్చి అరే ఓకే ఫోన్ చేయకుండా నాకు మంచిగా అనిపిస్తలే అంటే నేను చెయ్యా, నాకేం అవసరం. సరే ఇట్రా సుప్రియ ఒకసారి ఇట్రా. ఏమైంది చెప్పు నాకు. ఈ కథలు అయితేనే ఉంటాయి కానీ చెప్పు ఏమైంది? ఏం కాలే అన్న ఆయననే పెద్ద స్టోరీ చేస్తుండు. ఆ? ఆమెకి ఏం తెలియదు, ఆమెను అడిగితే ఆమె సపరేట్ చెప్తుంది. అదేరా అడుగుతా, ఆమె వర్షన్ కూడా అడుగుతా. ఏం లేదన్న మెసేజ్ చేసిండు క్యాజువల్ గా మాట్లాడుతుండు, నార్మల్ గా ఫ్రెండ్ లాగానే మాట్లాడుతుండు. నేను మధ్యలో మాట్లాడలే కూడా ఆయనతోని. ఆయననే ఇప్పుడు వచ్చి ఇంత సీన్ చేస్తుండు. అప్పుడు కూడా నేనేమి ఇట్లా మాట్లాడకపోతుండే ఆయనతోని. అవన్నీ కాదన్న వద్దే, నువ్వు నేను మాట్లాడి ఒక 10 minutes టైం నేను మాట్లాడి చెప్తా. ఎందుకు నడు సుప్రియ పోదాం దా. నడవన్నా సుప్రియతో ఉందా నా పని? ఏం ఏం పని ఉన్నారా ఆమెతో నీకు? అరే మాట్లాడాలన్నా, అదే ఏం మాట్లాడుకో ఇడినే ఉన్నాం కదా, నువ్వు కెమెరాది. కెమెరా ఉంటది, నేను మాట్లాడుకుంటా మాట్లాడుకో. నేను ఎందుకు మాట్లాడాలి నీతోని? అన్న ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తావు, నా ఇష్టం ఉంటేనే కదా అన్న నేను తర్వాత ఫోన్ చేస్తాను, ఫోన్ కట్ చేస్తావు కదా. నేను అదే చెప్పినా, అది కూడా చెప్తలేదా నాకు? నాకు ఫోన్ కూడా లేవాడు. మెసేజ్ పెట్టిన తర్వాత ఫోన్ చేస్తా అని. నువ్వు అని అర్థమైతలేదు నాకు. నేనేమంటున్నా, యూట్యూబ్ కి స్టార్టింగ్ లో రాకముందుకే పరిచయం ఈమె. అప్పుడు నార్మల్ గానే మాట్లాడింది. ఇప్పుడు రెగ్యులర్ గా కాల్ మెసేజ్లు కానీ కాల్ కానీ వస్తుండే. ఇప్పుడు యూట్యూబ్ నుంచి వచ్చినప్పటి నుండి నా కాల్స్ లేవడతలేదు, నా మెసేజ్ కి రిప్లై ఇస్తలేదు, దేనికి రెస్పాండ్ అవుతలేదు. అది నా ఇష్టం. నువ్వెందుకు చెప్తావు? అదే ఫోన్ లేవట్టి ఫోన్ అరే అదే అంటున్నా. నేను నీతోనే కాదు, నేను ఎవరితోనైనా మాట్లాడా ఆఫ్ కెమెరా. అదే ఫోన్ అయినా అదే మెసేజ్ అయినా నాకు దాంట్లోనే రిప్లై ఇచ్చి, లేకపోతే ఫోన్ లో వేసి చేయకరాబోయే నాకు దమ్దమ్ అవుతుంది. నేను చెప్పినా మొన్న ఒకసారి ఆల్రెడీ చెయ్యకు అని చెప్పిన, నేను చెయ్యకని చెప్పిన. ఎందుకు వస్తే ఇప్పుడు వీడికి నేను సెకండ్ వీడియోకి వచ్చినప్పుడే చెప్పిన ఊకే ఫోన్ చేయకు ఇంట్లో నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పిన. నాకు అప్పుడే చెప్తే నేను ఎందుకు వస్తానా? మన అకౌంట్ కి మంచిదా? అరే కాదన్నా, నేనేమి ఇష్యూ చేస్తలేనన్నా, మీరు వచ్చి ఇంత గలీజ్ చేస్తున్నారు రోడ్డు మీద, మళ్ళీ ఇష్యూ ఏంది? అరే ఆమె ఫోన్ లేవట్టి చెప్తేనే కదా ఇడున్నా అంటే నేను వచ్చి మాట్లాడదామని వచ్చినా, మీరే వీడియో పెట్టుకొని వచ్చిరానా? ఏం చేయాలి చెప్పి ఇప్పుడు? కాదురా ఇట్లా రోడ్డు మీద వరకుంటా మంచిగా అదే మంచిగా అనిపిస్తుంది అనుకో. అరే కాదురా నాకు ఈ ఫోన్ వద్దంటుంది, అవసరమే లేదంటుంది రా. ఇప్పుడు మాట్లాడు కూడా అవసరం లేదంటుందా? ఇప్పుడు మళ్ళీ మీరు వీడియో పెట్టినందుకు ఇప్పుడు చెప్తుంది, నాకు ముందే చెప్తే సీన్ కాకపోతే. నేను ముందు కూడా చెప్పినా అన్న మొన్న ఫోన్ చేయకు ఊకే అని. వచ్చి 1.5 months కన్నా ఎక్కువనే అవుతుంది. ఆమె రాకముందు నుంచి సరే నేను చెప్పేది నేను 1.5 months అవుతుంది, 2 months అవుతుంది అనుకో. ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు? నాకు చెప్పాలనిపించలేనా? ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఆమె మాట్లాడతలే నాతో. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు మళ్ళీ? ఇదంతా ఎందుకు? ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా? మీరు వీడియో పెట్టుకొని వచ్చి ఇప్పుడు మళ్ళీ చెప్పకపోతే అదే చెప్తున్నా, వేరే వాళ్ళు చెప్తే మాకు తెలిసింది వచ్చినాం, ఇప్పుడు కూడా నువ్వు చెప్తలేవు. వేరే చెప్తే మాకు తెలిసిందిరా.
ఇట్లా సోనిపై ఇట్లా నన్నే మాట్లాడుతున్నా తప్పు అంటున్నానా? ఏమో నేనేమన్నా తప్పు కాదు, ఇట్లా ఆమె సపరేట్ గా పిలిచి మాట్లాడు తప్పు. సపరేట్ విలువలే. ఆమె ఏడున్నావు అంటే కలరాం కాడ అన్న షూట్ ఉంది అన్నాడు, వచ్చిన అంటే అన్నున్నాడు అంటే లేదన్నాడు. లేదనగా నేను ఉరికొచ్చిన మాట్లాడదు అన్న వచ్చినాక రావచ్చు కదా, అన్న లేనప్పుడు ఎందుకు రావాలి మళ్ళీ? అంటే అప్పుడు ఏం చేసింది అన్నదాన ఫోన్ కట్ చేసేసింది. నేను ఉరికొచ్చేసిన ఫోన్ ఎట్లా కట్ చేస్తుందని. మళ్ళీ ఆమె ఫోన్ లేవట్టి నాకు ఒకటే మాట చెప్తే నేను ఇండియన్ చేయకపోతుండే కదా. ఇప్పుడు కూడా నేను సీనియర్ మీరు లేరని చెప్పి వచ్చిన. నేను ముంగడ వచ్చి మాట్లాడితే ఇదే సీన్ అవుతుందని తెలుసు నాకు. మాట్లాడేది ఉండే అన్న వాళ్ళు ఉంటే అన్న వాళ్ళు కొడుతురా నువ్వు మాట్లాడొద్దని? కొడతారు తిడతారని కాదు, ఎందుకు ఇజ్జత్ తీసుకోవడం ముంగడ అని చెప్పి. ఇప్పుడు వచ్చి ఇజ్జత్ తీస్తున్నావు కదా ఆల్రెడీ నాది. నేను అన్నతోటి ఉన్నా, నేను షూట్లు ఉన్నా అని చెప్పి నార్మల్ గా మాట్లాడ కూకే ఫోన్ చేయకంటే నేను చేయకపోతే. నేను చెప్పినా కదా అన్న మెసేజ్ నువ్వు మంచిది కదా, ఒక్కసారి చెప్తే అర్థం కాదా? మాట్లాడతా ఇంకేమేమి అనిపించుకుంటావు? అని ఈమె కూడా తప్పు ఉందా ఈమె చెప్పు కూడా ఈమె కూడా చెప్పు అన్న నేను అప్పుడు అడిగిన అన్న అన్నకు తెలుసా, నేను ఆల్రెడీ చెప్పిన అన్నకు తెలుసా అని అంటే తెలుసు అని అన్నాడు. సరే సుప్రియ కన్నా ముందు ఎవరు తెలుసు నాకు? సుప్రియ కన్నా మళ్ళీ నీకేమని చెప్పు, నీకు తప్పు బరాబర్ నీదే. నాదే తప్పనా నేను ఇప్పించాను. సరే ఇప్పుడు ఆమె ఏం చెప్పు. మధ్యలో వచ్చిన మళ్ళీ గలీజ్ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు నన్ను మొత్తం. అని నీకు అర్థమైతే వద్దంటుంది కదరా ముందే చెప్పాలి కదా అంటున్నా నేను. ఇప్పుడు చెప్తున్నా కదా అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు వచ్చి ఇట్లా రోడ్ మీద ఇజ్జత్ తీస్తు? అర్థమైంది. మంచిగా అంత కథలు. బండితలం కావాలా? బండితలం ఎందుకు ఇప్పుడు? వీడియో చేయాలి మనము. ఆల్రెడీ నువ్వు ఇలా మాట్లాడి వీడియో తీసినావు, ఇది ఎట్లయినా పోస్ట్ చేస్తావు వద్దన్నా కూడా. పోస్ట్ చేస్తా బరాబర్ వేరే. అరే కంటెంట్ ఉందిరా చేయాలా వీడియో ఉన్నది కంటెంట్. ఆమెకు సపోర్ట్ చేసుకుంటా మాట్లాడు. బరాబర్ చేస్తా సపోర్ట్. మెసేజ్లు చేస్తున్నావు నువ్వు, ఫోన్లు చేస్తున్నావు నువ్వు. అవునన్నా ఒక్క నిమిషం, నేను చెప్పినా మెసేజ్ చేయమని? నేను నీకు వచ్చినా సోను నాకు మెసేజ్ చేయని నేను నీకు చెప్పినా? నేను మెసేజ్ చేసినా నేను ఒప్పుకుంటున్నా అంటున్నా కదా. ఆమె కూడా రిప్లై ఇచ్చింది. మళ్ళీ నేను అన్నలాగా ఫ్రెండ్ లాగా అనుకున్నా, ఆయన తప్పు అర్థం చేసుకుంటే నేనేం చేస్తానా? ఫోన్ చేస్తున్నా, ఏం చేస్తున్నా? అయితే ఫోన్ చేస్తావా? మెసేజ్లు వేస్తున్నా. నువ్వు ఫోన్ లేవంటే ఫోన్ ఇరాబాయి ఇవన్నీ ఎందుకు నాతో నీకు ఊకే ఇట్లా ఫోన్ చేయకరాబాయి మంచిగా. నేను చెప్పిన మధ్యలో ఊకే ఫోన్ చేయకు, మెసేజెస్ చేయకు. ఎందుకు వస్తాయో నీకు ఫోన్ చెప్పు. ఆ మాట నేను 4-5 టైమ్స్ అడిగిన అన్నకు చెప్పినావా మాట్లాడుతున్నట్టు అన్నకు చెప్పినా అంటే నేను చెప్పిన తోటి నార్మల్ గా మెసేజ్ చేస్తున్నా అని చెప్పని 2 నిమిషాలు మరి చెప్పేది ఉండే అన్నా. ఇప్పుడు ఇదే మిస్అండర్స్టాండింగ్ అయితే అని చెప్పి నేను చెప్పలే. ఇప్పుడు కూడా మీరు లేరని ఉన్నారు, లేరు కాబట్టి నేను వచ్చి లేరని కొట్టనికి వచ్చినావా? మళ్ళీ వాళ్ళు లేరని వచ్చి మీదకి వస్తున్నా మరి. మీదకి పోయినావు అగో అది వైర్ పట్టుకొని వస్తుండు మీదికి. ఒకటి తక్కువ అంటే ఆ పిల్లంతగానో మాట్లాడుతుందిరా మళ్ళీ. సరే ఇప్పుడు ఎందుకు కొట్టడానికి వచ్చినావు ఆ పిల్లని? ఎవరు కొట్టిరా? నా కొట్టినా అడుగామే. మళ్ళీ వైర్ ఎందుకు కట్టుకున్నావు చేతిలో? జస్ట్ వాయిస్ పెట్టుకున్నా అంతే. ఏమన్నా నేను మెసేజ్ కి రిప్లై ఎందుకు ఇస్తాలో, కాల్స్ కి ఎందుకు రెస్పాండ్ అవుతాలో నాకు అవే యాజ్ ఎ ఫ్రెండ్ లాగా చేసిండు అన్న. నేను అన్న ఫ్రెండ్ అనుకునే చేసిన. ఆయన తప్పు అర్థం చేసుకుంటే నేనేం చేస్తా అన్న? నువ్వు అదే నేను చేయకంటలే చేయకపోయినా పర్లేదు. నువ్వు చేసినప్పుడు స్టార్టింగ్లో ఎట్లయితే చేసినావో ఎండింగ్లో కూడా లేకపోతే నార్మల్లో కూడా నువ్వు చేసి నాకు నచ్చలేరు రాబాయ్ నువ్వు మాట్లాడకపోకే లేకపోతే. నేను ఆ మధ్యలో ఒకసారి చెప్పిన అన్న, అన్నకు చెప్పినావా నేను మాట్లాడా మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటే అన్నకు కూడా తెలుసు అని చెప్పిండు నాకు. నేనేం చేయాలి? మళ్ళీ నువ్వు ఎందుకు అబద్ధం చెప్పినావు? బరాబర్ మాట్లాడితే నేను కూడా బరాబర్ మాట్లాడతా. నువ్వు వద్దు రాబాయ్, నువ్వుకే ఫోన్ చేయకరాబాయ్, దమ ఖరాబ్ అవుతుంది అంటే నేను ఎందుకు వేస్తా? సరే అయితే పోస్ట్ చేస్తున్నా నేను. వచ్చినా ఇజ్జత్ తీస్తున్నావు. నేను మాట్లాడన్నా ఇట్లా చేస్తే మాట్లాడ వచ్చి గలీజ్ గా రోడ్ మీద ఇజ్జత్ తీసి ఎందుకు మాట్లాడాలి?
చేసుకోరాదు నేను చెప్పినా నీకు నాకు మెసేజ్ చెయ్యి నాకు కాల్ చేయండి. ఫోన్ చేసినప్పుడు లేవటాలా లేవట్టి మాట్లాడాలా అన్న నా ఫోన్ నా ఇష్టం. ఫోన్ అదే నీ ఇష్టమే, నీ ఇష్టం కాదంటే నేను కూడా నువ్వు ఫోన్ చేసి లేవట్టి అరే ఓకే ఫోన్ నేను చెయ్యా. నేను నీకు మధ్యలో చెప్పిన చెయ్యకు అని, నువ్వే చేస్తున్నావు. నేను ఎందుకు చేస్తా చెప్పు పిచ్చోనా? నువ్వే చేస్తున్నావు మళ్ళీ నిజంగా పిచ్చోను మేము. కూడా వచ్చి గలీజ్ గా ఇజ్జత్ తీస్తుండు రోడ్ మీద అందరి మన ముందు. వాడు తప్పు ఉంది, నీది కూడా తప్పు ఉంది, ఒక మాట చెప్పండి. ఏం చేయాలి బాలా? నీ ఫోన్ వాళ్ళ కొడతా. ఆన్ ఫోన్ ఎందుకు వాళ్ళ కొడతావు నువ్వు? చేసేది మంచి లెక్కలు ఉన్నాయి ఇక్కడ. లేదన్నా నువ్వు కూడా అర్థం చేసుకుంటావు. సరే చెప్పురా, నాకు చెప్పు. చెప్పినా కదా నా ఇప్పుడు గుల్లే సోను అని తప్పు కాదు, సుప్రియ తప్పు కాదు, ఏందో నేను అనుకుంటాం మళ్ళా. సరే ఈ వీడియో అయితే ఆపేసి ఇడికే. ఆపేసా బాయ్ బాయ్.